అసలు బాగాలేదన్న, చాలా చండాలంగా ఉంది. లైక్ ఇట్లా అంటే ముఖ్యమంత్రి మేము ఎంచుకున్నందుకు నిజంగా మా చెప్పు తీసుకొని మేమే కొట్టుకోవాలని చెప్పేసి పర్సనల్గా మాకే అనిపిస్తుంది. అంటే ఏవైతే కరెక్ట్ టైంకి లైక్ పథకాలు ఇవ్వాలో ఆ కరెక్ట్ టైంకి ఆ పథకాలు వస్తలేవు. తీరా చూస్తుంటే లైక్ మొన్నటి వరకు గెలవకముందు ఏమన్నాడు, ఈరోజు స్టూడెంట్సే రేపటి భవిష్యత్తు అని చెప్పేసి అన్నాడు. తీరా ఇప్పుడు మళ్ళీ ఏమంటారు ఆ ప్రెస్ మీట్లల్లో ఆడ ఈడ ఏమని చెప్పేసి చెప్తుండు, మీరు ఎంట్రీని దాగి చచ్చిపోండి అప్పటి వరకు మేము జాబులు ఏమని చెప్పేసి పర్సనల్గా అంటుండు. మరి 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆయననే దిగిపోయి మళ్ళీ ఎంట్రీని దాగి చచ్చిపోతాడేమో అని చెప్పేసి మాకు పర్సనల్గా అనిపిస్తుంది. ఈ ముఖ్యమంత్రి పనులు అయితే మాకేం నచ్చలేదు. గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం పోల్చుకుంటే లైక్ చాలా బెస్ట్ అన్న. లైక్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏదైతే చేశారో పరిపాలన అది చాలా బాగుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు పాలించినా సరే లైక్ 49,000 జాబ్లు అనేది పోలీస్ జాబ్లు అనేది చెప్పేసి లైక్ ఇచ్చారు. లైక్ చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇప్పుడు చూసుకుంటుంటే లైక్ ఏదేమంటారు లైక్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి లైక్ అంగన్వాడీలో ఒక 2 గుడ్లు వీళ్ళకి 2 గుడ్లు వాళ్ళకి అన్నట్టు, ఇగో మీకు ఇవే 450 జాబులు ఇవే తీసుకోవాలి అన్నట్టు. ఇట్లా అంటే ఎందుకు కష్టపడి అమ్మ నాన్న ఏమంటారు అప్పులు చేసి చదివించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎందుకు? ఈయన మాకు భిక్ష చేస్తాడని చెప్పేసా? మాకు రైట్ ఉందన్న, మేము చదువుకున్నాం కాబట్టి మేము మా జాబ్ల గురించి కొట్లాడక మాకు రైట్ ఉంది. అంతేగాని పనికి వాళ్ళలో ఏమంటారు రాజకీయ నాయకులు ఏమంటారు మాకు ఆ జాబ్లు ఇవ్వాలి ఈ జాబ్లు ఇవ్వాలని చెప్పేసి మాకు ఇక్కడ ఏం మళ్ళబడలేదు. మా అంటే 2 సంవత్సరాలు ఉంటాడేమో, ఇన్ని సంవత్సరాలు మాకు జాబులు లేవు. అంటే 2 సంవత్సరాలు అవుతాయి ఇంకా మాకు జాబులు లేవు అని చెప్పేసి ఆ తర్వాత ప్రభుత్వంలో చూసుకుంటాం వస్తాయేమో అని చెప్పేసి, రాకపోతే ఏదో ఒక ఏమంటే ప్రైవేట్ జాబ్ చేసుకుంటాం. అంతేగాని ఈ రాజకీయ నాయకులను పట్టుకొని ఊలాడి అంటే కొంచెం వాళ్ళకని ఉండాలి. అంటే అరే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మన ప్రభుత్వంతో ఇట్లా ఏమంటారు ఇట్లా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు ఉండాలి కామన్ సెన్స్, వాళ్ళకు లేదు. ఏమనంటే 6 పథకాలు 7 పథకాలు అని చెప్పేసి తీసుకొని వచ్చిండు. ఫ్రీ బస్ అని చెప్పేసి ఇంతకుముందు లేడీస్ మన టికెట్ తీసుకొని మంచి హాయిగా బస్ ఎక్కేటోళ్ళు. ఇప్పుడు చూసుకుంటుంటే లైక్ టికెట్ వాళ్ళు తీసుకుంటాను కింద నుంచి అడిచినా సరే బస్సు ఆపే మానవుడే లేడు అసలుకి. ఇదే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కకో వాళ్ళ చెల్లికో లేకపోతే వాళ్ళ వైఫ్కో అయితే ఇదే చూసుకుంటారా? కాంగ్రెస్ కార్యకర్తలు ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే కార్లు ఉన్నాయి బైకులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. మరి పేద ప్రజల పరిస్థితి ఏంది? సిలిండర్ అన్నాడు, అది ఇంతవరకు దిక్కులేదు. ఎన్నో 200 యూనిట్స్ ఏమంటారు పవర్ అని చెప్పేసి అన్నాడు. అది ఎంతవరకు ఇస్తున్నా మరి ఆయనకే తెలవాలి. సో ఏది చూసుకున్నా సరే అంత బాగాలేదు. గత ప్రభుత్వంలో మన కేసీఆర్ గారు లైక్ ఆయన చేసిన లైక్ ఏదైతే కాలువలు తీసుకొచ్చిండో ఊర్లకి లైక్ ఆ కాలువలు చూసుకుంటుంటే లైక్ ల్యాండ్ రేట్ అనేది ఇంటూ 10 times పెరిగింది. ఇప్పుడు 20 లక్షలకు 25 లక్షలకు 30 లక్షలకు పోతుంటే ఇప్పుడు మళ్ళీ 15 లక్షలకు వచ్చి పడిపోయింది. ల్యాండ్ రేట్ కూడా పడిపోయింది. ఇదా నీ పరిపాలన? ఒక రోడ్లు వేసినాం అదేసినాం ఇదేసినాం అని కాదు. లైక్ పరిపాలన ఎట్లుండాలంటే అరే భావితరాలు చెప్పుకోవాలి, అరే పలానోడికి ఇట్లా ఏమంటారు ఇంత ముందు ఇట్లా ఏమంటారు గవర్నమెంట్ ఇట్లా రూల్ చేసింది, ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మేము ఎప్పుడు బీఆర్ఎస్ గురించే మాట్లాడుకుంటామన్నా. ఈ లుచ్చ కాంగ్రెస్ గురించి అయితే మేము ఏ రోజు మాట్లాడుకునే లైక్ ఆ పరిస్థితి కూడా మాకు ఇంతవరకు రాదు కూడా. తులం బంగారం అన్నా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఇస్తాడేమో, మరి పెళ్లి చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు లాస్ట్కి ఇస్తాడేమో. కానీ ఇప్పటి వరకు అయితే ఏ తులం బంగారం లేదు, ఏం లేదు. ఆడపిల్లల స్కూటీ అన్నాడు, అది అన్నాడు ఇది అన్నాడు, అన్నీ ఏమంటారు చెత్త మాటలు చెత్త ప్రామిసులు చేసిండు. ఒకటి చెప్తున్నా, అబద్ధాలు చెప్పాలి ఎవరన్నా తెలంగాణలో ఫస్ట్ అంటే అది మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు. మేము ఏ పని చూసుకున్నా బాగాలేదన్న, అసలు ఏ పని అయినా సరే. ముఖ్యమంత్రి ఎలాగా మాట్లాడనంటే ఆ కల్వకుంటోళ్ళ ఫ్యామిలీ మీద పడతాడు. ఏమనంటే నీ బావ ఇట్లా, నీ బామ్మడిది ఇట్లా, మీ నాయన ఇట్లా తగలబెడతాం కొడుకుల్లారా ఇట్లా అంటే రేపు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నిన్ను తగలబెట్టకుండా చూసుకో ముందు అది. అంతేగాని వాళ్ళ మీద పడతాడు. పేద ప్రజల మీద ఏమంటారు నీ ప్రభుత్వం చెల్లించవా అంటే ఏమంటారు కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ మీద పరిపాలిస్తుంది. మరి కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీకే మరి సీఎంఓ అయినా లేకపోతే ఈ ప్రభుత్వానికి సీఎంఓ మాకు అర్థం అవ్వట్లేదు. బీటెక్ అయిపోయి బయటకు వచ్చినా కూడా కనీసం జాబ్కి అప్లికేషన్ పెడతాం కూడా వాళ్ళకి రావట్లేదు. వాళ్ళు చదువుకొని బయటకు వచ్చినా వాళ్ళ సత్తా ఉంచలేదు అన్న. మనలో మన మాట అన్న, ఇప్పుడు ఒక స్టూడెంట్ నీట్ ఎగ్జామ్ వరకు రాయడానికి వెళ్తున్నాడంటే వాడు చిన్నప్పటి నుంచి ఎన్ని ఫామ్ ఫిల్అప్లు చేయొచ్చు. ఆధార్ సెంటర్కి పోతాడు, ఒక ఆధార్ కార్డు ఏమైనా అప్డేట్ చేయించుకోవడానికి దానికి దీనికి. అట్లాంటి దానికి లైక్ ఫామ్ ఫిల్అప్ చేసే చేతనైన వాళ్ళు లైక్ స్టూడెంట్స్ వాళ్ళని పట్టుకొని అంత నువ్వు అంటే ఏలుముద్రగాడు కాబట్టి అందరినీ ఇలా ఏలుముద్రగాడు లాగానే ఉంటారా? ఈయనకి అసలు నాకు తెలిసి ఇప్పుడు కేటీఆర్ బయటకు పోయి ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చి లైక్ జాబులు అవి లైక్ సాఫ్ట్వేర్ దాంట్లో జాబులు అవి కలిగించిండు. ఈయన బయటకు పోయి ఏమంటారు మీరు సీఎం అయ్యారుగా కొత్తగా, అట్లయితే మీ దాంట్లో లైక్ ఐటీ గురించి లైక్ ఎలా డెవలప్మెంట్ చేస్తారని అడుగుతుంటే ఈయన ఏం చెప్తాడు, కూరగాయలను తీసుకొని వస్తాము 24 గంటలు కూరగాయలు మార్కెట్లో అమ్ముతాం అని చెప్తాడు.
దీన్ని బట్టి ఏమైంది, ఎవడు ఏలుముద్రగాడో ఎవడు చదువుకున్నాడో ప్రభుత్వానికి తెలుసు, అందరికీ తెలుసు. మాకు తెలిసి ఇప్పుడు డిసైడ్ అయినాం కాబట్టి లైక్ వచ్చే ప్రభుత్వం అనేది కంపల్సరీ బీఆర్ఎస్ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. హైడ్రా మీద మీ ఒపీనియన్? హైడ్రా మీద ఏం లేదన్న, నేను ఒకటి చెప్తా. హైడ్రా మీద ఏంటంటే లైక్ చాలా మంది పేద ప్రజలు లైక్ డబ్బులు సంపాదించుకొని లైక్ ఒక గుడిసెనో లేకపోతే ఒక ఇల్లు కట్టుకొని లైక్ వాళ్ళకంటూ ఒక నీడ ఉందని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎప్పుడైతే హైడ్రా తీసుకొని వచ్చిండో ఆ టైంలో అయిపోయింది, లైక్ వాళ్ళ జీవితాలే నాశనం చేసేసిందని అర్థమైపోయింది. సో ఓవరాల్ గా చెప్పేది ఒకటి ఏందనంటే ఈ ప్రభుత్వం అసలు బాగాలేదు. మళ్ళీ మేము బీఆర్ఎస్ ప్రభుత్వం గురించే వెయిట్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు.